హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను పల్లవి, మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే ఐక్యా హాల్ అండి, చూడొచ్చు మీరు. టడా! రీసెంట్గా మా ఫ్రెండ్స్ తోటి ఐక్యాకి అయితే వెళ్ళాను కదండి. మీరు ఆల్రెడీ ఆ వ్లాగ్స్ ఇప్పటికే చూసేసి ఉంటారు. ఈరోజు అయితే ఐక్యాలో ఏం కొనుక్కున్నాను అనేది చూపిస్తాను. నేను చాలా తక్కువ వెళ్ళాను ఇప్పటి వరకు ఐక్యాకి. మేబీ ఇది నా సెకండ్ విజిట్ అనుకుంటా. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒకసారి వెళ్ళాను. సో నాకు ఏం నచ్చినాయో నా బడ్జెట్లో కొన్ని వస్తువులు అయితే తెచ్చుకున్నాను. అవేంటో ఇప్పుడు నేనైతే మీతో షేర్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి, హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయచ్చు. ఓకేనా? ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందైతే ఈ క్యూటెస్ట్ సాఫ్ట్ టాయ్ అయితే చూపిస్తున్నానండి. ఇది నేను ఐక్యాలోనే తీసుకున్నాను మా బాబు కోసం. నేను ఐక్యాకి వెళ్ళినప్పుడు మా బాబు నాతో లేడనమాట. వెకేషన్ కోసం బెంగళూరు వెళ్ళున్నాడు. సో నేను ఐక్యా నుంచి వచ్చిన 3rd డేనో 4th డేనో బెంగళూరు వెళ్ళి తనని పిక్ చేసుకోవాలి. సో తనకి ఏదన్నా తీసుకెళ్తే గుర్తుగా ఉంటుంది, నేను బెంగళూరు వెళ్ళినప్పుడు మా అమ్మ నా కోసం తెచ్చింది అని లైఫ్ లాంగ్ ఉంటుంది అని చెప్పి ఇదైతే కొన్నాను. నార్మల్గా కూడా తనకి సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే దిండు దగ్గర పెట్టుకుని ఎప్పుడు ఒక టాయ్ని అయితే పడుకుంటూ ఉంటాడు. సో అదైతే ఇది తీసుకున్నానండి. సో ఇదైతే నాకు 299 రూపీస్ పడింది. మనకి ఐక్యాలో ఏంటంటే ఇన్వాయిస్ మనకి మెయిల్ వస్తుంది కదా, నేను అది తీసి పెట్టుకున్నాను. అంటే కరెక్ట్గా రేట్లు చెప్పడానికి ట్రై చేస్తానన్నమాట. సో ఇన్వాయిస్ అయితే తీసుకుని పెట్టుకున్నా. తర్వాత ఈ కప్స్ తీసుకున్నానండి. అక్కడ మనకి 4 సైజెస్ కప్స్ అవైలబుల్గా ఉంటాయి కదా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు దీన్ని నెక్స్ట్ సైజ్ తీసుకున్నాం అనమాట. సో ఈసారి కొంచెం చిన్నవి తీసుకోవాలని చెప్పి ఇవి తీసుకున్నాం. ఇది వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి 69 రూపీస్ పడింది. ఇవైతే ఒక 6 తీసుకున్నాను. ఇవేంటంటే జస్ట్ ఏదైనా గబుక్కున స్నాక్స్ తినాలన్నా, ఎవరైనా వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ సర్వ్ చేయాలన్నా, లేకపోతే ఒక్కొక్కసారి రైస్ పెట్టేసి పక్కన కర్రీ కోసమో లేకపోతే సాంబార్ కోసమో కొన్ని బౌల్స్ అవసరం అవుతూ ఉంటాయి కదా, వాటి కోసం యూస్ చేసుకుందామని ఇదైతే తీసుకున్నాను. సో తర్వాత ఈ కాఫీ మేకర్ అయితే తీసుకున్నాను. ఇది అంటే కాఫీ అంటే నాకు చాలా ఇష్టం, బట్ నాకు నార్మల్గా ఇట్లా చేస్తేనే నచ్చుతుంది. బట్ ఇది ఏంటంటే శ్రీకర్కి ఇది చాలా ఇష్టం దీంతో కలపడం. సో తన మిల్క్ తను కలుపుకుంటాడేమో ఇది కొంటే అన్నట్టుగా కొన్నాను. వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఇది ఉంటుంది అనమాట. అడుగుతాడు పిన్ని నేను చేస్తానని. సో నాకు ఎందుకో చూసి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాడేమో వాడు అని అనిపిస్తూ ఉంటుంది. సరే ఏం చేస్తాడో చూద్దామని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఇదైతే జస్ట్ 99కే వచ్చింది. ఇంకొక రీజన్ 99 కదా ఏమైంది అన్నట్టుగా కూడా తీసుకున్నాను అనమాట. సో ఇది తర్వాత వచ్చేసి ఈ ప్లాస్టిక్ స్పూన్స్ తీసుకున్నాను. ఇవి 5 కలర్స్లో 5 వచ్చినాయి. 25 రూపీస్ అనమాట. ఆల్రెడీ వాడేశాడు రోజుకో కలర్ చొప్పున. సో ఇందులో ఒక పింక్ కలర్ ఒకటే ఉండిపోయింది అనమాట. ఇవైతే 5 వచ్చాయి. తర్వాత ఈ స్నాక్స్ ప్లేట్స్ తీసుకున్నాను. ఇవి ఓవెన్ సేఫ్ ఏం కాదనమాట. నార్మల్గా మనం అంటే ఏదైనా స్నాక్స్ తినాలన్నా, లేకపోతే పిల్లల ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా పెట్టాలన్నా, లేకపోతే కేక్ కటింగ్ అప్పుడు కేక్ సర్వ్ చేయాలన్నా కూడా బాగుంటుంది అని అనిపించింది. అలాగే ఇవి వచ్చేసి 6 ప్లేట్స్ ఉన్నాయి. ఇవి 6 ప్లేట్స్ కూడా 99కి వచ్చాయి. సో నాకు చీప్ అండ్ బెస్ట్ అని అనిపించింది. మనం అమెజాన్ లాంటి దానిలో చూస్తే ఇంకా ఎక్కువ ప్రైసే ఉన్నాయి. సో నేను ఆన్లైన్లో దానికి ఐక్యాకి కంపేర్ చేసుకుని నేను తెచ్చుకున్నాను. అక్కడ ఆల్రెడీ బ్రౌజ్ చేసుకుంటేనే చూసి తీసుకున్నాను అనమాట. ఇవైతే 99 రూపీస్ పడింది. సారీ. సో నాకన్నా మీలో చాలామంది రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు ఐక్యాకి, ఎందుకంటే ఐక్యాలో షాపింగ్ చేయడం ఒక వైబ్ కదా. సో నేనైతే చాలా తక్కువ సార్లు వెళ్ళాను అనమాట. ఇంకా తర్వాత అయితే ఇవన్నీ తెచ్చుకోవాలంటే ఒక బ్యాగ్ కావాలి కదా, ఒక బ్యాగ్ కొన్నాను. ఇది మేమేం తీసుకెళ్ళలేదు, జస్ట్ నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్లో పట్టవు కాబట్టి ఇదంతా గాజు ఐటమ్స్ కొన్నాను. ఇది వచ్చేసి 149 రూపీస్ వేసాడు విత్ జిఎస్టీ. బట్ యూజువల్గా మనం అంత మనీ పెట్టి కొన్నప్పుడు లేబులింగ్ అంతా ఇవ్వకూడదు కదా. సో ఏమంటే ఇక్కడంతా ఏమీ ఇట్లా వచ్చిందనమాట. ఈ సైడ్ ఇక్కడ మాత్రం ఐక్యా అని ఇచ్చున్నాడు. ఇక్కడ అంతా ఇట్లా ప్లెయిన్గా వచ్చిందనమాట. ఇది మనం యాక్చువల్గా రీయూజ్ చేసుకోవచ్చు గ్రాసరీకి వాటికి. సో ఇది వచ్చేసి 149 రూపీస్ పడింది. దాని తర్వాత
క్యారియర్ బ్యాగ్ వచ్చేసి 149 పడింది. తర్వాత ఈ కట్లరీ ఒకటి తీసుకున్నాను. ఇవి స్పూన్స్ అంటారు కదా, ఇదైతే ఒకటి తీసుకున్నాను అనమాట. ఇవేంటంటే 3 సైజెస్ వస్తాయి. చిన్న స్పూన్, పెద్ద సైజ్ స్పూన్, అలాగే ఫోక్స్ వస్తాయి. మొత్తం కలిపి 18 ఉంటాయి అనమాట. ఈచ్ వన్ వచ్చేసి 6 ఐటమ్స్ ఉంటాయి. టోటల్గా 18 ఉంటాయి. ఇది దీని మీద ప్రైస్ అయితే 1190 ఉండింది. నాకు నిజానికి నేను అప్పుడు స్కాన్ చేయలేదు. అదే కాస్ట్ అయినా కూడా మా హస్బెండ్ అడిగారు ఇవి కావాలి అంటే, ఈ సైజ్ స్పూన్ కావాలి అని అడిగారు. విడిగా అక్కడ దొరకలేదు నాకు ఇన్ని రోజుల్లో. సరే అయినా తీసుకుందాం అనుకున్నాను. బట్ అదేంటో దాని మీద ఇది ఉన్నట్టుంది. 799కే వచ్చిందనమాట. డిస్కౌంట్ ఉన్నట్టుంది. ఇది 799కే వచ్చింది. ఈరోజు నా మాటలు కొంచెం తడబాటుగా ఫాస్ట్గా ఉంటాయి. సో వీడియో కొంచెం ఫాస్ట్గానే చేస్తున్నాను. రీజన్స్ ఉన్నాయి, చెప్తాను నేను. సో ఇది వచ్చేసి 799 పడింది అనమాట. ద బెస్ట్ పర్చేజ్ ఇదే ఈరోజు అన్నిటిలో కల్లా. ఎందుకంటే దీనిలో పోయేదేమి ఉండదు, ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ ట్రేస్ తీసుకున్నానండి. ఇవైతే ఓవెన్ డిష్ అనే ఉంది దానిలో. నేను ఈజీగా ఒక ఈచ్ వన్ వచ్చేసి ఒక 400 అట్లా ఉంటుందేమోనని తీసుకున్నాను. స్కాన్ చేపిద్దాం అనుకున్నాను, చేపించకుండానే కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాం. బట్ ఇదేమంటే ఒకటి వచ్చేసి 279 పడింది. మేము ఓవెన్కి యూజ్ చేస్తాం ఇంట్లో బాగానే. అంటే లైక్ మార్నింగ్ ఏమైనా అంటే ఫ్లేవర్ రైస్లు ఎక్కువ చేసుకుంటుంటాం కదా, అవి ఏమన్నా వేడి చేయాలి అంటే ఇందులో అయితే వేడి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. హీట్ అనేది యూనిఫామ్గా ఉంటుంది మనకి. ప్లాస్టిక్తో కంపేర్ చేస్తే మనకి గాజులో ఏంటంటే ఓవెన్లో అంటే నాకు తెలిసిన ఇన్ని రోజులు బట్టి నేను వాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, గ్లాస్ ఐటమ్స్ మనం ఎప్పుడైతే ఓవెన్ సేఫ్ గ్లాస్ ఐటమ్స్ ఎప్పుడైతే మనం ఓవెన్లో ప్లేస్ చేస్తామో హీట్ అనేది యూనిఫామ్గా ఉంటుంది అనమాట. సో ప్లాస్టిక్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు కింద అవుతుంది, లేకపోతే కొన్నిసార్లు పైన అయ్యి మధ్యలో లేదంతా అలాగే ఉంటుంది. సో ఇదైతే కొంచెం బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్గా ఇవి 4 తెమ్మన్నారు మా హస్బెండ్, నేను 2 తీసుకున్నాను. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేసేస్తున్నాను. మీరు నా రీసెంట్ వీడియోస్లో కూడా చూస్తూ ఉంటారు. ఇది ఈచ్ వన్ వచ్చేసి 279 తీసుకున్నారనమాట. ఇదిగోండి ఈ 2. సో చాలా చిన్న షాపింగ్ యాక్చువల్గా. సో అందుకే చెప్పాను చాలా చిన్న షాపింగ్ అండి స్టార్టింగ్లోనే. సో ఇవైతే నేను ఐకియాలో తెచ్చుకున్నాను. సో ఇదనమాట ఐకియా హాల్ వచ్చేసి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నా మాట చాలాసార్లు తడబట్టినట్టుంది ఈ వీడియోలో, సారీ దానికైతే. సో ఇంకెందుకు లేట్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ చేయొచ్చు. సేమ్ ఐడి తోటి నాకు ఇన్స్టాగ్రామ్లో ఉంది. సో అక్కడ మీరు నాతో మాట్లాడచ్చు, ఫ్రెండ్షిప్ చేయొచ్చు. అలాగే ఇందులో మీకేది బెస్ట్ పర్చేజ్ అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేను కూడా అంటే బాగా పర్చేస్ చేశానా లేదా, రేట్స్ టాలీ చేసుకున్నా అనేది నేను కూడా తెలుసుకుంటాను. సో దట్స్ ఇట్. ఇది ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యు ఆల్. బై బై, టాటా.